మిలెట్కు వస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఆస్క్ దెమ్ టు టేక్ మిలెట్ అట్లీస్ట్ ఫర్ 1 month. ఒక్క నెల వాడి చూడండి. మీరు ఎన్ని సంవత్సరం నుంచి నార్మల్ డైట్ మీరు తీసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరం నుంచి మీరు డయాబెటీస్ మెడిసిన్, థైరాయిడ్ మెడిసిన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు. ఓకే, దర్ ఇస్ నో రిజల్ట్ అండ్ స్టిల్ యు ఆర్ సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్స్. మీరు జస్ట్ ఒక్క నెల నేను చెప్పిన ప్రకారంగా మీరు వాడండి. ఈట్ 2 times మిల్లెట్ డైట్. ఒక్క పూట మీరు నార్మల్ డైట్ తీసుకోండి. పొద్దున పూట సపోజ్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ ఖిచడి అది చేయండి. అండ్ పొద్దున మధ్యాహ్నం పూట యూ కెన్ టేక్ నార్మల్ డైట్ వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్. అండ్ సాయంత్రం పూట అగైన్ మళ్ళీ మిల్లెట్ అంబాలి కానీ, మిల్లెట్ జావా కానీ, లేకపోతే మిల్లెట్ ఉప్మా, ఎనీథింగ్, మిల్లెట్ దోశ, ఎనీథింగ్ యూ కెన్ టేక్. బట్ దానిలో రైస్ ఉండకూడదు. అది చూసుకోవాల్సిన విషయం. మీరు కొంతమంది రైస్ యాడ్ చేసేస్తారు. మేము మిల్లెట్ చేసాం, దానిలో రైస్ యాడ్ చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ ఇంటేక్ అక్కడ మన బాడీలో పెరిగిపోతుంది. అండ్ దట్ గ్లూకోజ్ యాక్చువల్లీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద 90% డిజీజెస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో డైలీ మనం ఎట్టో ఒక విధానంగా ఏదో ఒక రకంగా మనం డైలీ బేసిస్లో గ్లూకోజ్ ఇంటేక్ మనం తీసుకుంటే ఉన్నాం. కాబట్టి మనం అక్కడ ఏం చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు స్టాప్ ఫర్ 2 times అట్లీస్ట్. 1 time మీరు తీసుకోండి, నార్మల్ డైట్ తీసుకోండి, 2 times మిల్లెట్. ఓకే, సో దానిలో మనకు ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు మసల్స్ పెయిన్ రాదు. అండ్ ఇన్ కేస్ ఒకరికి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే జాయింట్ పెయిన్ తగ్గడం కూడా స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళ బాడీలో సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఆ టైప్ మల్టిపుల్ ఆర్గాన్ ఒకరికి డ్యామేజ్ అయినా సరే కూడా దిస్ మిల్లెట్ అంబాలి విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్కు కొంతమందికి ఈ స్కిన్ మొత్తం మారిపోతుంది, కొంతమందికి నోరు పుట్ట వచ్చేస్తుంది, వాళ్ళ తిండి తినలేక చాలా ఇబ్బంది పడతారు అనమాట. జస్ట్ ఆస్క్ దెమ్ టు టేక్ మిల్లెట్ అంబాలి ఫర్ 2 times a day. జస్ట్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తీసుకోమని చెప్పండి. యూ సీ ద స్కిన్ చేంజెస్ విల్ బి దేర్ విదిన్ 15 days ఆఫ్ టైం. ఓన్లీ 15 రోజులు ఒకరికి క్యాన్సర్ పేషెంట్స్కు స్కిన్లు మార్పు వచ్చేస్తాయి. 15 రోజులు టైంలు వాళ్ళకు ఇన్కేస్ జుట్టు బాగా ఊడిపోతుంది అంటే క్యాన్సర్ పేషెంట్స్కు నార్మల్గా జుట్టు ఊడిపోతుంది. ఎలాంటి వాళ్ళకు జుట్టు అగైన్ రీజనరేట్ అవడం స్టార్ట్ అయిపోతుంది విదిన్ 15 days.